సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాకినాడ జిల్లాలోని వివిధ బస్ స్టేషన్ల నుంచి సరస్వతి ధామం పుష్కర యాత్ర పేరిట సూపర్ లగ్జరీ మరియు స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కాకినాడ బస్ డిపోలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుండి సరస్వతి ధామం పుష్కర యాత్ర పేరిట సూపర్ లగ్జరీ మరియు స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతున్నామని అన్నారు. ఈ బస్సులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి కాళేశ్వరం పుణ్యస్నానాల అనంతరం మహాకాళేశ్వరుని దర్శనం తర్వాత రామప్ప దేవాలయం, వరంగల్ 1000 స్తంభాల మండపం, భద్రకాళి దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం, వేములవాడ రాజేశ్వరీదేవి దర్శనం అనంతరం తిరిగి ఈ నెల 18వ తేదీ ఉదయం 8 గంటలకు బస్సులు డిపోలకు చేరుకుంటాయని అన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం, ధర్మపురికి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతున్నది. అదేవిధంగా మరి కాకినాడ జిల్లా నుంచి సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి, స్టార్ లైనర్ బస్సులు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఈ తుని డిపో నుంచి ఏలేశ్వరం డిపో నుంచి 2500 రూపాయలు అవుతుంది, కాకినాడ నుంచి 2700 రూపాయలు. అదేవిధంగా స్టార్ లైనర్ అంటే స్లీపర్ కోచ్, నాన్ ఏసీ స్లీపర్ కోచ్ అయితే 3600 రూపాయలు అవుతుందండి. ఈ ప్రయాణికులు వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేస్తున్నాం మేము. కాకినాడ డిపోలో సంబంధించినటువంటి డిపో మేనేజరు, వాళ్ళ యొక్క అసిస్టెంట్ మేనేజరు, వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మేము మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తుని డిపో మేనేజరు, వాళ్ళ యొక్క ట్రాఫిక్ సూపర్వైజరు, అదేవిధంగా మరి ఏలేశ్వరం నుంచి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మీకు అందుబాటులో ఉంచాము. మీరు ఆ నెంబర్లకు ఫోన్లు చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మరి ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళ ఏమన్నా గ్రూప్గా వెళ్తామంటే ఆ గ్రూప్ కూడా మేము ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారు కోరిన చోటకి పంపించి పికప్ చేసి డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు మేము కుంభమేళాకి కూడా ఇలాగా బస్సులు పంపడం జరిగింది. అందులో మేము సూపర్ లగ్జరీ బస్సులు అలాగే స్టార్ లైనర్ కూడా పంపించాం, స్లీపర్ కోచ్లు. ప్రయాణికులు చాలా మంచి సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం అంటే కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, మెట్పల్లి దగ్గర ఉన్నది, ధర్మపురి, ఇవన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు. ఇవన్నీ అక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఈ సంవత్సరం మనకి ఇవి జరుగుతున్నాయి. వాటిని బస్సు సందర్భంగా బస్సులు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోమని కోరడం జరుగుతుంది.